భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా వదిలిపెట్టలేదు. 50% సుంకాలు వేసినా వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఈ సుంకాల వల్ల ఫలితం కంటే ఆయిల్‌ని గనక రష్యా నుంచి కొనుక్కోకపోతే వచ్చే నష్టమే ఎక్కువ. ఇప్పుడు ప్రస్తుతం ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఆయిల్ కొనుగోళ్ళని ఆపడానికి అమెరికా వేస్తున్న ఎత్తులు, దాన్ని చిత్తు చేస్తూ సాగుతున్నది. అయితే తాజాగా అమెరికా ఎత్తుతో కొంతమేర సక్సెస్ అయింది. మనం డైవర్ట్ అవ్వాల్సొస్తుంది. వేరే చోట్ల కొనాల్సొస్తుంది. ఎందుకయ్యా అంటే ఉక్రెయిన్‌కి తాజాగా ఇచ్చినటువంటి ఆయుధాలు, డ్రోన్ల ద్వారా రష్యాలో ఉన్న ఆయిల్ నిల్వలు దెబ్బతీసాయి. రష్యాలోని ఆయిల్ తయారీ కేంద్రాలు దెబ్బతీసాయి. దాంతో వాళ్ళు రోజుకి 1,00,000 తయారు చేయాల్సినటువంటి చోట్లన ఇప్పుడు దాంట్లో 50, 60 వేలు మాత్రమే తయారు చేయగలుగుతున్నారు. ముందు వాళ్ళ అవసరాలు తీర్చుకుని ఆ తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో ఉత్పత్తి తగ్గడం వలన కొనుగోలు తగ్గింది. వేరే దేశాల నుంచి కొంటున్నాం. ఈ దశలో మనకి మరింత డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకొస్తున్నట్టు పుతిన్ అమెరికా వలన ఒత్తిడి వల్లనే అనే ఉద్దేశంతో అమెరికాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారతదేశాన్ని మమ్మల్ని వదిలిపెట్టదు అంటూ ఓ పక్కన చెప్తూనే నిన్న దక్షిణ సోచి రష్యాలో ఉన్నటువంటి ప్రాంతంలో మాట్లాడుతూ మాస్కోతో ఇంధన వాణిజ్యాన్ని తగ్గించుకొని ఇతర దేశాల మీద ట్రంప్ చేస్తున్న ఒత్తిడిని తీవ్రంగా తప్పుపట్టారు. భారత్ మీదన పెడుతున్న ఆంక్షల్ని తప్పుపట్టారు. ఈ చర్య కారణంగా వాషింగ్టన్కి ఎదురు దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. రష్యా వాణిజ్య భాగస్వాముల మీద అధిక సుంకాలు విధిస్తే అది ప్రపంచంలోని ఇంధన ధరల మీద ప్రభావం పడుతుంది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఎక్కువగా పెంచేలా చేస్తుంది. దాంతో అగ్రరాజ్యార్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందని గుర్తుంచుకో అని చెప్పాడు. అట్లాగే డిసెంబర్లో భారత్లో పర్యటించబోతున్నానన్నటువంటిది అధికారికంగా ప్రకటించారు. మోడీతో తనకు ఉన్నటువంటి స్నేహ సంబంధాల గురించి ప్రస్తావించుకొచ్చారు.